ఈ ఉదయం నాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. అలారం మోగింది, కాఫీ తాగాను, అంతా ప్రశాంతంగా ఉంది. ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దామని నా కుషన్ మీద కూర్చున్నాను. కాని నా మనసులోని ప్రతి అణువూ వద్దు, ఈరోజు కాదు, లేచిపో అని అరుస్తున్నట్లు అనిపించింది. అదొక భౌతికమైన భావనలా ఉంది, ఒక గోడ నన్ను వెనక్కి నెడుతున్నట్లు. అది మనకు మంచిదని తెలుసు, ప్రశాంతతనిస్తుందని తెలుసు. అయినా మనసు ఎందుకిలా ఎదురు తిరుగుతుంది? ఈరోజు మనం చర్చిస్తున్న అంశం ఇదే, ధ్యానానికి మనం చూపించే ఈ మొండి నిరోధకత. ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య. ఈరోజు మనం పరిశీలిస్తున్న మూలగ్రంథం మైండ్ఫుల్ అవేర్నెస్ ద్వారా నిరోధకతను జయించడం సరిగ్గా ఈ సమస్య గురించే మాట్లాడుతుంది. ఇది కేవలం ధ్యానం చేసేవారికే కాదు, అంటే ఒక మంచి అలవాటును అలవర్చుకోవాలనుకుని అంతర్గతంగా పోరాడే ఎవరికైనా ఉపయోగపడుతుంది. అయితే ఈ చర్చ యొక్క లక్ష్యం ధ్యానం చెయ్యకూడదు అనే ఆ బలమైన భావనను ఒక శత్రువుగా చూడకుండా దానితో ఎలా పని చేయాలో నేర్చుకోవడం. దానిని ఒక అడ్డంకిగా కాకుండా మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక అవకాశంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవడం. సరే, దీన్నింకాస్త లోతుగా చూద్దామా? ఇంత తీవ్రమైన నిరోధకతను ఎదుర్కోవడానికి గ్రంథం సూచించే మొదటి అడుగేమిటి? చాలా సంక్లిష్టంగా ఉంటుందా? దానికి విరుద్ధంగా మొదటి సలహా చాలా సూటిగా, దాదాపు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. చెప్పేదొక్కటే, ఏదైనా వెళ్ళి కూర్చోండి. ఒక్క నిమిషం. అంటే నా మనసు వద్దు అని ఎంత గట్టిగా అరుస్తున్నా నేను దాన్ని పట్టించుకోకుండా బలవంతంగా వెళ్ళి కూర్చోవాలంటారా? అది సంకల్ప బలంతో చేసే యుద్ధంలా అనిపిస్తుంది. అలా చేస్తే ఆ నిరోధకత ఇంకా పెరగదా? ఇక్కడే అసలు విషయముంది. ఇది సంకల్పబలం గురించి కాదు, దృక్పథాన్ని మార్చడం గురించి. ఏదేమైనా కూర్చోండి అంటే ఆ నిరోధకతను అణచివేయమని కాదు, దానితో పోరాడమని కాదు. ఆ భావనను అంగీకరించి దాని సమక్షంలోనే కూర్చోవడం. ఆ నిరోధకతను మనం పోరాడాల్సిన శత్రువుగా కాకుండా ధ్యానంలో గమనించవలసిన మరో వస్తువుగా చూడాలి. ఓ, అర్థమవుతోంది. అంటే నా శ్వాసను ఎలా గమనిస్తానో, నా శరీరంలోని స్పందనలను ఎలా గమనిస్తానో, అలాగే నాకు ధ్యానం చేయాలని లేదు అనే ఈ తీవ్రమైన కోరికను కూడా కేవలం ఒక ఆలోచనగా, ఒక భావనగా గమనించాలన్నమాట. దానికి లొంగిపోకుండా, దాన్ని నెట్టివెయ్యకుండా కేవలం చూడాలి. ఖచ్చితంగా. ఈ విధానం వెనక ఉన్న తర్కం అదే. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందో ఈ గ్రంథం 2 రకాలుగా వివరిస్తుంది. మొదటి పరిస్థితిని క్షణికమైనది అంటుంది. చాలా సందర్భాలలో ఈ నిరోధకత అనేది కేవలం ఒక ప్రారంభ అడ్డంకి మాత్రమే. మీరు కూర్చుని దాన్ని గమనించడం మొదలుపెట్టిన 5 నిమిషాల్లోనే అది గాలిలో ఆవిరిలా మాయమైపోతుంది. దాని బలం మన గమనికలోనే తగ్గిపోతుంది. ఇది నిజమే. కొన్నిసార్లు ఒక పని మొదలుపెట్టడమే కష్టం. ఒక్కసారి మొదలుపెట్టాక ఆ వ్యతిరేకత ఎటుపోయిందో కూడా తెలీదు. జిమ్కి వెళ్లడం లాంటిది. వెళ్లే వరకు బద్ధకంగా ఉంటుంది. ఒక్కసారి వర్కౌట్ మొదలు పెడితే అంతా సర్దుకుంటుంది. కాని కొన్ని రోజులు అలా ఉండదు కదా. ఆ చిరాకు, ఆ అయిష్టత మనల్ని అంటిపెట్టుకునుంటుంది. అలాంటి మొండి నిరోధకత గురించి కూడా ఈ గ్రంథం ఏమైనా చెబుతోందా? చెబుతోంది. అదే రెండవ పరిస్థితి, చెడు మూడ్. కొన్నిసార్లు ఆ నిరోధకత 5 నిమిషాల్లో పోదు. బహుశా ఆ రోజు మీకు మూడ్ బాగోలేకపోవచ్చు, లేదా రాత్రి సరిగ్గా నిద్రపట్టక చిరాగ్గా ఉండవచ్చు. ఆ అసౌకర్యం ధ్యానం మొత్తం కొనసాగవచ్చు. అయినా సరే, ఇక్కడేమంటారంటే 20 లేదా 30 నిమిషాలు ధ్యానంలో కూర్చుని ఆ అసౌకర్యాన్ని గమనిస్తూ దాన్ని వదిలించుకోవడం రోజంతా ఆ చెడు మూడ్ను మనసులో మోయడం కంటే ఎంతో మేలు. అంటే ఆ అసౌకర్యాన్ని భరించడం కంటే దానితో రోజంతా గడపడమింకా పెద్ద శిక్ష అన్నమాట. ఇదొక రకమైన మానసిక శుభ్రపరిచే ప్రక్రియలాంటిది. ఆ చెత్తను బయటపడేయడానికి ఇష్టపడకపోయినా ఒక్కసారి పడేస్తే ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది. అయితే కేవలం కూర్చోవడం మాత్రమేనా? ప్రతిసారి ఇలా నిరోధకత వస్తుంటే దాని వెనక ఏదో లోతైన కారణముండే అవకాశముంది కదా? అవును, ఇక్కడే ఈ విశ్లేషణ మరింత లోతుగా వెడుతుంది. కేవలం ఆ లక్షణాన్ని అధిగమించడమే కాదు, ఆ నిరోధకత ఎందుకొస్తోందో కూడా అర్థం చేసుకోమంటుంది గ్రంథం. ఇది ఒక రకమైన స్వీయ రోగ నిర్ధారణ జాబితా లాంటిది. నిరోధకతకు 3 స్థాయిల కారణాలను ఇది సూచిస్తుంది. 3 స్థాయిలా? సరే, ఇది ఆసక్తికరంగా ఉంది. మొదటిది ఏమిటి? మొదటిది తెలిసిన కష్టం. ఇది చాలా సులభంగా అర్థమవుతోంది. మీ ధ్యాన పద్ధతిలో మీకు ఏదైనా నిర్దిష్ట సమస్య ఉందని మీకు స్పష్టంగా తెలుసు. ఉదాహరణకు, మీరు కూర్చున్నప్పుడు నడుం నొప్పి వస్తుండవచ్చు, లేదా మీ మనసు అతిగా చలిస్తుండడం వల్ల ఏకాగ్రత కుదరకపోవచ్చు. సమస్య ఏమిటో తెలిసినప్పుడు పరిష్కారం వెతకడం సులభం.
ఓకే. అంటే నడుం నొప్పికి కుషన్ మార్చడం లేదా మనసు చలిస్తుంటే శ్వాస మీద ధ్యాస పెట్టే టెక్నిక్ను మార్చుకోవడం లాంటివి. సమస్య పరిష్కారమైతే నిరోధకత కూడా పోతుంది. ఇది అర్థమైంది. కాని చాలాసార్లు అసలు సమస్య ఏమిటో మనకే తెలీదు కదా. ఎందుకో ఇష్టముండదు అంతే. దాని సంగతేమిటి? అదే రెండో స్థాయి, తెలియని కష్టం. ఇక్కడే చాలామంది ఇబ్బంది పడతారు. ఎందుకు ధ్యానం చెయ్యాలనిపించడం లేదో స్పష్టంగా తెలీదు. ఎందుకో తెలియని ఒక రకమైన ఇబ్బంది అంతే. ఇలాంటి సందర్భంలో ధైర్యంగా ఎదుర్కోవడం అనేదే మార్గం. అంటే ఆ నిరోధకతను కేవలం బుద్ధిపూర్వకంగా గమనిస్తూ కూర్చోవాలి, దానితో పోరాడకుండా. ఒక్క నిమిషం ఆగండి. అంటే మనం దేని పట్ల నిరోధకత చూపిస్తున్నామో మనకే తెలీదంటున్నారు. అది కేవలం ఒక లక్షణం మాత్రమే. అసలు జబ్బు వేరే ఉందంటారు. అది కొంచెం గందరగోళంగా లేదా? మనకిష్టం లేకపోతే ఇష్టం లేదు, అంతే కదా. తరచుగా ఈ నిరోధకత అనేది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దాని వెనుక మనం ఎదుర్కోవడానికి ఇష్టపడని ఏదో ఒక లోతైన భావోద్వేగం లేదా ఆలోచన దాగి ఉంటుంది. ఉదాహరణకు, మనలో అణచివేయబడిన కోపం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన ఉండవచ్చు. మనం ధ్యానంలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఇవి పైకి వస్తాయనే భయంతో మనసు ముందే వద్దు అని ఒక గోడ కడుతుంది. ఓహ్, ఆ గోడనే మనం నిరోధకత అనుకుంటాం. అవును. దాన్ని గమనిస్తూ కూర్చుంటే ఆ గోడ నెమ్మదిగా కరిగి దాని వెనుకున్న అసలు సమస్య బయటపడుతుంది. అప్పుడు మనం దానితో పనిచేయవచ్చు. అంటే నిరోధకత అనేది అసలు సమస్యకు ఒక ముసుగులాంటిదనమాట. అబ్బో, ఇది చాలా లోతైన ఆలోచన. సరే, మరి మూడో స్థాయి ఏమిటి? బహుశా ఇదే అత్యంత ముఖ్యమైనదనుకుంటాను. అవును. మూడోది వైఖరిలో లోపం. నిరోధకత అనేది అప్పుడప్పుడు కాకుండా మీ ధ్యానంలో ఒక సాధారణ లక్షణంగా, ఒక అలవాటుగా మారితే అప్పుడు సమస్య ఆ ఒక్కరోజు మూడ్లోనో లేదా టెక్నిక్లోనో కాదు. సమస్య మీరు ధ్యానాన్ని చూసే ప్రాథమిక వైఖరిలోనే ఉండవచ్చని ఈ గ్రంథం హెచ్చరిస్తుంది. ఇది నిజం. మనం ఒక పనిని ఎలా చూస్తామనే దానిపైనే దాన్ని చేయాలనే మన ప్రేరణ ఆధారపడి ఉంటుంది. ధ్యానాన్ని ఒక కఠినమైన నియమంగా లేదా బలవంతంగా పూర్తి చేయాల్సిన హోంవర్క్లా, ఒక గంభీరమైన బాధ్యతగా చూస్తే దానికి వ్యతిరేకంగా మనసు తిరగబడటంలో ఆశ్చర్యమేముంది? ఎవరైనా ఒక పనిని బలవంతంగా చెయ్యాలంటే తప్పించుకోవడానికే ప్రయత్నిస్తారు కదా. ఖచ్చితంగా. దీన్ని సరిచేయడానికి ధ్యానాన్ని ఎలా చూడాలనే దానిపై ఈ గ్రంథం ఒక కొత్త అందమైన దృక్కోణాన్ని అందిస్తుంది. ఇక్కడే అసలు మార్పు మొదలవుతుంది. ధ్యానాన్ని ఒక గంభీరమైన బాధ్యతగా కాకుండా విభిన్నంగా చూడమని సూచిస్తుంది. విభిన్నంగా చూడ్డమా? ఎలా? మనస్కి నచ్చజెప్పడానికి ఏదైనా మానసిక ట్రిక్ ఉందా? ఒక పనిని ఇష్టపడాలని మనం ఎలా నిర్ణయించుకోగలం? ఇది నిర్ణయించుకోవడం కంటే దృక్కోణాన్ని మార్చుకోవడం లాంటిది. మొదటిదేంటంటే, ధ్యానాన్ని ఒక రకమైన ఆటలా చూడాలి. ఒక బరువైన పనిలా కాకుండా మనసుతో ఆడుకునే ఒక తేలికైన అన్వేషణలా భావించాలి. ఎలాంటి అంచనాలు లేకుండా, సరే ఈరోజు నా మనసులో ఏం జరుగుతుందో చూద్దాము అనే ఉత్సుకతతో కూర్చోవాలి. ఆటలా చూడటమా? ఇది వినడానికి చాలా బాగుంది. ఆ మాట వినగానే భారమంతా దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఫెయిల్ అవ్వడం అంటూ ఉండదు. ప్రతి అనుభవం కేవలం ఒక డాటా పాయింట్ అవుతుంది. ఒత్తిడి మొత్తం తగ్గిపోతుంది. సరిగ్గా. రెండవది, దానిని చూసే కొత్త విధానమని భావించాలి. ప్రతి ధ్యాన సెషన్ మన మనస్సు అనే యంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఒక అవకాశం. కోపం ఎలా వస్తుంది, ఆలోచనలు ఎక్కడ నుండి పుడతాయి, ప్రశాంతత ఎలా అనిపిస్తుంది. మనల్ని మనం ఒక శాస్త్రవేత్తలా భావించుకుని మన మనస్సునే ప్రయోగశాలగా మార్చుకోవాలి. మన మనస్సే మన ప్రయోగశాల. ఈ ఆలోచన చాలా శక్తివంతమైనది. ఎందుకంటే అది ధ్యానాన్ని ఒక నిష్క్రియమైన పని నుండి ఒక చురుకైన అన్వేషణగా మారుస్తుంది. అది విసుగును ఉత్సుకతగా మారుస్తుంది. చాలా బావుంది. ఇక మూడోది మరియు బహుశా అత్యంత పరివర్తనాత్మకమైనది, ధ్యానాన్ని ఒక స్నేహితుడు అని భావించాలి. అది మనల్ని శిక్షించడానికి లేదా విసుగు పుట్టించడానికి లేదు. మనకు సహాయం చేయడానికి, మనల్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి, కష్ట సమయాల్లో మనకు తోడుగా ఉండడానికి ఉంది. ఒక మంచి స్నేహితుణ్ణి కలవడానికి మనమెప్పుడూ అయిష్టత చూపం కదా. అలాగే ధ్యానాన్ని మనకు మద్దతిచ్చే ఒక స్నేహపూర్వక అభ్యాసంగా భావిస్తే దాని పట్ల ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోతుంది. వావ్!
ధ్యానాన్ని ఒక ఆటగా, ఒక అన్వేషణగా మరియు ఒక స్నేహితుడిగా భావించటం. ఈ 3 ఆలోచనలు నిరోధకత అనే గోడను బద్దలు కొట్టగలవనిపిస్తోంది. ఇది సమస్య యొక్క మూలాన్ని తాకుతోంది. ఈ వైఖరి మార్పు అనేది చాలా కీలకమైనది. అవును. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. పైన చెప్పినవన్నీ ప్రయత్నించినా, అంటే ఏదేమైనా కూర్చున్నా, కారణాన్ని విశ్లేషించినా, వైఖరిని మార్చుకున్నా, అప్పటికీ ఆ నిరోధకత పోకపోతే ఏమి చెయ్యాలి? కొన్నిసార్లు సమస్య మన ఊహించిన దానికంటే లోతుగా ఉండవచ్చు కదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఇది చాలామందిని నిరుత్సాహపరుస్తుంది. నేను అన్నీ ప్రయత్నించాను, అయినా ఇది పనిచేయడం లేదు, బహుశా ఇది నాకోసం కాదు అని వదిలేసే ప్రమాదముంది. దీనికి ఈ గ్రంథంలో ఏదైనా సమాధానముందా? ఉంది. ఈ విషయంలో చాలా బాధ్యతాయుతంగా ఒక భద్రతా వలయాన్ని సూచిస్తారు. ఇది అందరికీ జరగదు. కాని అరుదైన సందర్భాల్లో ధ్యానం చేసేవారు తాత్వికమైన చిక్కుముడి అని పిలువబడే లోతైన మానసిక లేదా ఆధ్యాత్మిక అడ్డంకిని ఎదుర్కోవచ్చు. ఇది సాధారణ రోజువారీ నిరోధకత కాదు, మరింత సంక్లిష్టమైనది, లోతైనది. తాత్వికమైన చిక్కుముడా? ఆ పదం వినడానికి కొంచెం భయంగా ఉంది. దాని అర్థమేమిటి? దాని గురించి వివరంగా చెప్పలేదు కాని అది మన సాధారణ మానసిక అడ్డంకుల పరిధిని దాటి ఉంటుందని సూచిస్తుంది. అది మన అస్తిత్వానికి సంబంధించిన లోతైన ప్రశ్నలు లేదా భయాలతో ముడిపడి ఉండవచ్చు. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన సలహా ఏమిటంటే, అలాంటి పరిస్థితిలో ఒంటరిగా ప్రయత్నించవద్దు, వదిలేవెయ్యవద్దు. మరి ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అనుభవజ్ఞులైన ధ్యాన గురువులు లేదా మార్గదర్శకుల సహాయం తీసుకోమని ఈ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది. సాధకులకు ఇలాంటి లోతైన అడ్డంకులను అధిగమించడంలో సహాయపడటానికే వారుంటారు. ఇది స్వీయ అభ్యాసం యొక్క పరిమితులను మరియు సరైన సమయంలో మార్గదర్శకత్వం యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తుచేస్తుంది. అన్ని యుద్ధాలు మనం ఒంటరిగా చెయ్యలేము. సహాయం కోరడంలో తప్పులేదు. నిజానికి అదే తెలివైన పని. అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఈరోజు మనం జరిపిన ఈ చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ధ్యానానికి నిరోధకత అనేది మనం ఓడిపోతున్నామని చెప్పే సంకేతం కాదు. అది ఒక సిగ్నల్. అది మనకు ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఆ సిగ్నల్ను అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక కార్యాచరణ ప్రణాళిక ఉంది. మొదటిది, ఏదైనా కూర్చోవడం, ఆ భావనను గమనించడం. చాలాసార్లు అదే చాలు. రెండవది, దాని మూల కారణాన్ని గుర్తించడం. అది తెలిసిన సమస్య, తెలియని సమస్య, లేదా మన వైఖరిలో ఉన్న లోపమా అని చూడడం. మూడవది, అత్యంత శక్తివంతమైనది, మన వైఖరిని మార్చుకోవడం. ధ్యానాన్ని ఒక శిక్షలా, ఒక పనిలా కాకుండా ఒక ఆటగా, ఒక అన్వేషణగా, ఒక స్నేహితుడిగా భావించడం. నాలుగవది, మరియు అత్యంత ముఖ్యమైనది, అన్నీ ప్రయత్నించాక కూడా సమస్య తీరకపోతే అహంకారాన్ని పక్కన పెట్టి ఒంటరిగా పోరాడకుండా అవసరమైతే అనుభవజ్ఞుల సహాయం కోరడం. ఈ మొత్తం ప్రక్రియను వర్ణించడానికి ఈ గ్రంథంలో ఒక అందమైన రూపకముంది. నిరోధకత పొగలాంటిది, బుద్ధిపూర్వకత గాలిలాంటిది. మనం పొగతో పోరాడితే అది మన చుట్టూ మరింత దట్టంగా అలుముకుంటుంది. కాని మనం కిటికీలు తెరిచి స్వచ్ఛమైన గాలిని లోపలికి రానిస్తే ఆ పొగ దానికదే చెదిరిపోతుంది. అలాగే మనం నిరోధకతతో పోరాడకుండా దాన్ని బుద్ధిపూర్వకంగా గమనించినప్పుడు దాని శక్తి తగ్గిపోతుంది. అద్భుతమైన రూపకం. దానితో పోరాడకుండా దానికి చోటిచ్చి గమనిస్తే దానికదే మాయమవుతుంది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఈ చర్చ మనకు ఒక ఆలోచనను మిగులుస్తుంది. ఈరోజు మనం నిరోధకత గురించి మాట్లాడాము. దానితో పోరాడకుండా దాన్ని ఉత్సుకతతో గమనించాలని నేర్చుకున్నాం. ఈ సూత్రాన్ని మనం జీవితంలోని ఇతర కష్టమైన అంశాలకు కూడా వర్తింపజేయగలమా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఉదాహరణకు, మనం సాధారణంగా తప్పించుకోవడానికి ప్రయత్నించే కోపం, విచారం లేదా అసూయ వంటి ఇతర ప్రతికూల భావోద్వేగాలను కూడా వాటిని పోరాడాల్సిన శత్రువులుగా కాకుండా ఉత్సుకతతో గమనించగలిగే వస్తువులుగా మార్చుకోగలమా? నిరోధకతను గమనించినట్లే కోపాన్ని కూడా దానితో పోరాడకుండా అది మనసులో ఎలా పుడుతుందో, శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తోందో, ఎలా మాయమవుతుందో కేవలం ఒక సాక్షిగా గమనించగలమా? బహుశా అప్పుడు వాటి పట్టుకుడ మనపై తగ్గుతుందేమో. నిరోధకత మనకు నేర్పిన పాఠం ఇదే కావచ్చు.